నమస్తే అంకుల్. నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను బ్యాంక్ లో జాబ్ చేస్తుంటాను. ఓకే, ఇక్కడ సిచ్యువేషన్ చూసుకుంటే ఇంకొక రోజు ఉంది ఎలక్షన్. అవును. మరి ఏంటి పరిస్థితి ఏమనుకోవచ్చు? పరిస్థితి అయితే ప్రచారం మాత్రం రెండు పార్టీలు బాగానే ఉన్నాయి. కాకపోతే లోకల్ ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు ఆయన. మళ్ళీ లోకల్ లీడరు ఆయనకు ఎక్కువ అని అంటున్నాడు. ఎవరు? నవీన్ యాదవ్. ఎందుకు నవీన్ యాదవ్ కి ఎందుకు లోకల్ లీడర్ అయితే అంటే వాళ్ళు కూడా ఇంతకుముందు 10 years చేసారు. 10 years చేసినా ఈ 2 years చేసినా కూడా ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. 10 years లో పరిష్కారం కానీ 2 years లో ఏం పరిష్కారం అయితే. అయినా ఇప్పుడు వేరే పార్టీ గెలిచినా కూడా రూలింగ్ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో ఈయన అక్కడ పోక తప్పదు. ఒకవేళ వేరే పార్టీ గెలిస్తే ఇంకా ఉన్న అభివృద్ధి కూడా అయిపోతుంది. అందుకని చెప్పి ఎక్కువ కాంగ్రెస్ పార్టీకే గెలిపించాలని చెప్పి చేస్తున్నాం. చదువుకునే ప్రతి వ్యక్తి ఓటుకు వినియోగించాలని నేను హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ పార్టీ కానీ స్వార్థ రాజకీయం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏంది, ఏ పార్టీ కానీ జనరల్ అట్లా అని చెప్పి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ చదువుకున్న వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ డబ్బులు ఇస్తే వాళ్ళు ఓటేసే ధీమాతోటి వాళ్ళు మొత్తము స్లమ్ ఏరియా మీద వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. చదువుకున్న ప్రతి ఒక్క పర్సన్ ఒక్కసారి దయచేసి ఆలోచించండి. మీ ఓటుకు వినియోగించుకోండి. వినియోగించి మంచి నాయకుని ఎన్నుకోండి. ఈ కుటుంబ రాజకీయాలు మారిపెట్టండి. నాయకుని నిలబెడితే ఆ భర్త పర్సనా కాదా ఆలోచన చేయండి. భర్త చనిపోతే భార్యను పెట్టడం అది ఏమంతా నాకైతే నచ్చట్లేదు. నా ఒపీనియన్ చెప్తున్నా ఓపెన్ అట్లా అని చెప్పి ఆ పర్సన్ క్యాపబులా కాదా, లీడ్ చేయగలుగుతా కాదా అంటే ఈ సింపతితో ఎవరికి ఉపయోగపడతాను. నువ్వు ఎందుకు రాజకీయాలకు వచ్చినావు? 10 మంది మంచి పని చేసి ఆలోచన వచ్చినా కాబట్టి సేవ చేసి ఆ వ్యక్తి ఆ క్యాపబుల్ గానీ ఆలోచించి ఓటేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. లిస్ట్. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే ఎలక్షన్ ఒక రోజు కూడా లేదు ఇంకా చూసుకుంటే. అవును. మరి ఏంటి పరిస్థితి అనుకోవచ్చు ఇక్కడ? పరిస్థితి అంటే కాంగ్రెస్కే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కాబట్టి నవీన్ యాదవ్ గారు అందులో నిలబడ్డాడు. వారికి వేయాలని మా ఉద్దేశము. అలాగే యాత్తారు కూడా. ఎందుకంటే అట్లా నవీన్ యాదవ్ యంగ్ పర్సన్, తర్వాత మంచి వ్యక్తి, నలుగురికి సహాయం చేసే వ్యక్తి కాబట్టి ఆయనకి మేము ఓటేయాలని అందరం నిర్ణయించుకున్నాం. అది అంటే గెలిపిస్తే చేస్తాడు. నమస్తే అండి. నా పేరు సురేష్ కుమార్. ఏంటి పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే ఒక రోజు ఎలక్షన్ పరిస్థితి? ఇప్పటి వరకు ప్రచారం ఈరోజు చివరి రోజు కావస్తూ ఉన్నది. చాలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది. ప్రజలు ముక్తకంఠంతోన సైలెంట్గా టీఆర్ఎస్ పార్టీకి ఓటు చేయడానికి అంతా వాళ్ళు ముక్తకంఠంతో సిద్ధమై ఉన్నారు. వాస్తవానికి 10 ఏళ్లలో హైదరాబాద్ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి ప్రామాణికంగా తీసుకుంటూ శాంతియుతమైన వాతావరణం నెలకొల్పాలంటే, అభివృద్ధి పరమైనటువంటి అంశాలు ముందుకెళ్లాలంటే అది టీఆర్ఎస్ఏ సరైనటువంటి పార్టీ అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు చేసి సునీతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపించే దిశగా ఖచ్చితంగా విజయం ఖాయమైందని ఓ రకంగా మేము ధీమా వ్యక్తం చేస్తాం. ఇప్పుడు ఎలక్షన్ దగ్గర వచ్చింది కదా, మరి ఏంటి అప్పుడు ఎవరు విన్ అయితే బాగుంటుంది అనుకోవచ్చు? ఎవరు చేస్తారు? ఈరోజు మనం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత అత్యధికంగా డెవలప్ అయిందంటే హైదరాబాద్. గోపినాథ్ గారు ఎంతో అభివృద్ధి చేసిండ్రు. ఇక్కడ ఈ నియోజకవర్గానికి తన ఎంతో ప్రాణం పెట్టి ఇక్కడ వర్క్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలని వాళ్ళని ఎంతో కడుపులో పెట్టుకొని చూసుకున్న విషయం అందరికీ, జూబ్లీహిల్స్ ప్రజలందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అలాగే ఈరోజు చాలా అతని అడుగుజాడలో నడిచిన మాగంటి సునీతమ్మ గారు కూడా అదే మెజార్టీతో గెలిచి అదే అభివృద్ధిలో ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పెట్టాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. కాబట్టి అలాగే ఆమె భారీ మెజార్టీతో గెలవాలని చెప్పి మనసారా దేవుని కోరుకుంటూ. నమస్తే బ్రదర్. నమస్తే. నా పేరు హరీష్ అన్న. ఏం చేస్తుంటారు? రేమత్ లోకల్ బిజినెస్ అన్న. ఓకే, సిచ్యువేషన్ చూసుకుంటే ఏ విధంగా ఉందనుకోవచ్చు? ఎలక్షన్ ఇంకొక ఒక రోజు కూడా లేదు. నవీన్ యాదవ్ అన్న 30,000 మెజార్టీతో గెలవబోతున్నాడు. ఎందుకు నవీన్ యాదవ్ గెలవాలి? నవీన్ యాదవ్ జనాలు ఉండే మనిషి అన్న. జనాల్లో ఉండే మనిషి, జనాల్లో తిరిగే మనిషి, అందరికీ తెలుసు. విద్యావంతుడు, అన్ని విధాలుగా అన్ని ఉన్నాయమ్మా నవీన్ యాదవ్. డెవలప్మెంట్ చేయగల అర్హత ఉంది కాబట్టి నవీన్ యాదవ్ కొట్టేయాలని అందరూ అనుకుంటున్నాం అన్న. మేము అందరం కూడా